పెట్టుబడులు వస్తాయి, కంపెనీస్ వస్తున్నాయి, స్థానికులకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, స్థానికులను అమాయకులు చేసి రాజకీయం చేద్దని చివరిగా చెప్తున్నారు రవి గారు. ఎస్, ఒక నిమిషం మనతో పాటు అంటే ఫోన్ ఇన్లో హనుమంతరావు 6 ఎకరాలు అతను ల్యాండ్ కూడా కోల్పోతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ. అతను ఫోన్ ఇన్ లైన్లో ఉన్నాడు. ఎస్, హనుమంతరావు గారు చెప్పండి, అంటే ఇక్కడ మీ డిమాండ్ ఏంటి అసలు? అంటే ప్రభుత్వం పైన ఈరోజు అక్కడ చూస్తే కనుక చాలా గొడవలు జరిగాయి. అటు పోలీసు వాళ్ళ కళ్ళలో కూడా కారం చల్లి పూర్తిగా అక్కడ రాళ్లతోటి దాడులు చేసే పరిస్థితి వచ్చింది. అసలు మీ డిమాండ్ ఏంటి? సార్ మాది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది యాక్చువల్ పట్టా ల్యాండ్. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ యంత్రాంగం ఏం చేసిందంటే CCL లా దీని రికార్డు దాచిపెట్టింది. ఇది పట్టా ల్యాండ్, కాకపోతే గవర్నమెంట్ తీసుకోవడానికి పన్నాగం పండుతుంది. అయినా సరే గవర్నమెంట్ డెవలప్మెంట్ కు తీసుకున్నందుకు మేము ఒక 1000 గజాల పొలము, ఒక 20 లేదా 30 లక్షలు 20 లక్షల పారితోషికం డబ్బులు ఏమని అడుగుతున్నాం. ఎందుకు డబ్బులు అడుగుతున్నాం అంటే, హలో, ఇప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతున్నాం అంటే, ల్యాండ్ ఇప్పుడు రేపు ఇవాళ ల్యాండ్ గుంజుకుంటారు, రేపు నువ్వు 6 నెలలకో 3 నెలలకో మాకు ఏంది పొలం ఏది గజాల లెక్క పొలం ఇస్తా అంటున్నారు, HMDA లేఅవుట్ చేసి ఇస్తా అంటున్నారు. అప్పటి వరకు మేము జీవనోపాధి ఎట్లా ఉండాలి? మా పిల్లలు ఉన్నారు, సంసారం ఉంటుంది, వాళ్ళు బతకాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. అందు గురించి డబ్బులు ప్లేస్ దాని గురించి పొలం ఇయ్యమని అడుగుతున్నాం మేము. గవర్నమెంట్ ఏమో 500 గజాలకు ఎక్కువ ఇయ్యమో అని అంటున్నారు. మరి మేము ఎట్లా బతకాలి సార్? అంటే ఇది ఆల్రెడీ ప్రభుత్వ భూమి, దీని మీద మీకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా లేవు, అసలు ఎలాంటి హక్కు కూడా లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. లేదండి, పట్టా భూమి గవర్నమెంట్ భూమి కాదు, కరెక్ట్ పట్టా భూమి. 1978 గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు పట్టా పాస్బుక్ ఇష్యూ చేయమని చెప్పేసి 41 మంది రైతులకు ఆర్డర్ ఉంది. నా దగ్గర ఉంది సార్, కావాలంటే మీ TV9 వాళ్ళు వస్తే కూడా నేను మీరు ఏ టీవీ ఆ టీవీ వాళ్ళు వస్తే కూడా నేను చూపిస్తాను. నేను యా కృష్ణతేజ గారు, ఆల్రెడీ 1978కి సంబంధించి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆర్డర్ ఉంది, అయినా అన్నింటినీ బేఖాతరు చేసి హైదరాబాద్ ఏం చేస్తుందంటే. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఆయన ఎవరు డిస్ప్యూట్ చేయటం లేదు. ఆయన 6 ఎకరాల బదులు 500 గజాలు ఇస్తా అంటున్నారు. స్థానిక RDAకి ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉంటున్నాయి, మరి RDOతో డెఫినెట్ కన్సల్ట్ చేయండి. ఆల్రెడీ హైకోర్టులో మీకు అన్ని అయిపోయినాయి. మీకు ఆ పట్టాదారు పాస్బుక్ ఎక్కడ ఉంది, పట్టాకి డెఫినెట్ పాస్బుక్ ఎందుకు ఇష్యూ చేయలేదు, ఇవన్నీ డెఫినెట్లీ వెళ్ళి ఫైట్ చేస్తే మీకు కూడా మంచిది కదండి. ఇప్పుడు మీ ఘర్షణ చేస్తే ఏం సాధిస్తారు? డెఫినెట్లీ మీరు అన్న పాయింట్ వ్యాలిడే. నిజంగా మీ జీవనోపాధి ఏమైపోవాలో, వాళ్ళు వచ్చాక మా పరిస్థితి ఏంటి, అగమోగోచరణ పెడతారో. ఎందుకంటే గతంలో తెలంగాణ జరిగిన పరిణామాల దృష్ట్యా మీరు కొట్లాడుతున్నారు. మీ మనోవేదన గురయ్యే మా ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే మన భూ నివాసితులు ఈ తరపుని కాంగ్రెస్ పార్టీ ఏ నరపు నిలబడదో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అందరు తెలిసిందే. ఇవాళ కావాల్సింది మీకు సమన్యాయము, గవర్నమెంట్ నుంచి భరోసా, దానికి ఫైట్ చేయండి అండి. ఫైట్ అంతే తప్ప ఘర్షణ దిగుతే ఏమొస్తుంది? ఘర్షణ దిగుతే నథింగ్. డెఫినెట్లీ మీకు రావాల్సిన పరిహారం కూడా కాదు కదా. స్థానిక మీకు అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఆఫీసర్లతో కానీ మీకు డెఫినెట్ ఘర్షణ పూర్తి వాతావరణం ఎదురైతే హైకోర్టులో కూడా మీకు ఏ రకంగా స్టేటస్ కో ఉంది అది కూడా వెకేట్ అవుతుంది కదండి. డెఫినెట్లీ మా ప్రభుత్వం, అందుకే మా ప్రభుత్వంతో అదే చెప్తున్నాం, మేము అందరం మీ తరపున ఉన్న మీ దగ్గర ఏమున్నాయి RDO కన్సల్ట్ చేయండి, అవసరం ఉన్నప్పుడు మన నెంబర్ తీసుకొని మేము కూడా మీ తరపున నిలబడతాం. ఇక్కడ